హాయ్ అండి. ఈ వీడియో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన పిల్లల పేరెంట్స్ కోసం చేస్తున్నానండి. సో, మీ పిల్లలు పాపైనా, బాబైనా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేసి ఇంట్లో ఉన్నారా? వాళ్ళని మీరు సమ్మర్ బ్రేక్‌ని ఎంజాయ్ చేయకుండా ఇంటర్ కాలేజ్‌లో జాయిన్ చేస్తూ ఉంటే, ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి పిల్లలు ఇంటర్ జాయిన్ అయ్యాక ఇంటర్మీడియేటు, ఫస్ట్ ఇయర్ అయిపోగానే సెకండ్ ఇయర్‌కి వెళ్ళబోయే ముందర సమ్మర్ హాలిడేస్‌లో వాళ్ళకి ఎక్కువ హాలిడేస్ ఇవ్వరండి. సో, సెకండ్ ఇయర్ సిలబస్ స్టార్ట్ చేసేస్తారు. సో, అది ఇంజినీరింగ్ అయినా, మెడికల్ ఉన్నా ఎంసెట్ కోసము, ఐఐటీ మెయిన్స్ కోసం గానీ, నీట్ మెడికల్ ఎగ్జామ్స్ కోసం గానీ ఫుల్‌గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో, ఆ 2 ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టైము. వాళ్ళకి బయట ఏ యాక్టివిటీ చేయాలన్నా వాళ్ళకంత టైం యూజువల్లీ ఉండదు. ప్రస్తుతం మన సమాజంలో ఉండే కాలేజెస్ తీసుకుంటే ఏ బ్రాండ్ తీసుకున్నా ఎవరికీ అసలు గ్రౌండ్ అనేదే ఉండదు. సో, ఫిజికల్ యాక్టివిటీ అనేది నిల్‌గా ఉంటుంది వీళ్ళకి. అంటిల్ అన్‌లెస్ వాళ్ళ పేరెంట్స్ స్పోర్ట్స్ పర్సన్ ఉండి వాళ్ళు ఫోర్స్ చేస్తే తప్ప ఎవ్వరూ కూడా ఈ 2 ఇయర్స్ ఫిజికల్ యాక్టివిటీ అస్సలు ప్రాక్టీస్ చేయరు. ఏ యాక్టివిటీ ఉండదు. ఇప్పుడుండే ఈ 2 మంత్స్ లేదా 1 ½ మంత్ 10th నుంచి ఇంటర్మీడియేట్‌కి వెళ్ళబోయే ముందర పేరెంట్సు నేనిప్పుడు చెప్పే 5 విషయాల్ని గమనించి పిల్లల్ని వాటిలో ట్రైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. నంబర్ 1, సింపుల్ కుకింగ్ నేర్పించండి. మీ పిల్లలకి పప్పు ఎలా వండుకోవాలి, రైస్ కుక్కర్‌లో ఎలా పెట్టాలి, సింపుల్‌గా ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలి, లేదా దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలి, నాన్ వెజిటేరియన్స్ అయితే ఇంట్లో ఉండే దినుసులతోనే టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలి. సింపుల్ ఐటమ్స్ అండి. ఎప్పుడూ కూడా మనకి జొమాటో గానీ, స్విగ్గీ మీద ఆధారపడకుండా ఇంట్లో ఉండే వస్తువులతో తినే ఆరోగ్యం తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటామో, హెల్తీగా ఉంటామో అనే విషయము తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి నేర్పించాలి. అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా. మళ్ళీ చెప్తున్నాను, అమ్మాయిలకొక్కటే కాదు అబ్బాయిలకి కూడా నేర్పించాలి. వాళ్ళకిప్పుడు గానీ మీరు కుకింగ్ స్కిల్స్ నేర్పిస్తే కంపల్సరీ రేపు ఇంటర్ అయిపోయినాక వాళ్ళు బీటెక్‌కి వెళ్ళినా, లేదా జాబ్ పర్పస్‌గా యూఎస్, యూకే అదర్ స్టేట్స్‌కి వెళ్ళినా, లేదా ఇండియాలోనే వేరే సిటీలో ఉన్నా వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారండి. ఇప్పుడే నేర్చుకుంటే చాలా విధాలుగా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైనా మీరు ఇంట్లో లేనప్పుడు కూడా వాళ్ళు ఇంట్లో వండుకోవడానికి అలవాటు పడతారు. సెకండ్ వన్, హెల్త్ అండ్ న్యూట్రిషన్ గురించి వాళ్ళకి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలండి. ప్రతిరోజు న్యూట్రిషన్ వాల్యూస్ అంటే డైట్ ఎలా ఉండాలి? ఎటువంటి ఫుడ్ మనకి మంచిది? ప్రోటీన్స్ ఏంటి? వైటమిన్స్ ఏంటి? కార్బోహైడ్రేట్స్ ఎందుకు తగ్గించుకోవాలి? ప్రోటీన్ ఫుడ్ అనేది మనకెందుకు అవసరము? అలాగే మొలకెత్తిన ధాన్యాలు గానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఎందుకు మనం అవి ఫ్రీక్వెంట్‌గా తీసుకోవాలి? దాని ద్వారా మనకు కలిగే ఆరోగ్యం ఏంటి? బయట ఫుడ్ తినడం వల్ల కలిగే అనారోగ్యం ఏంటి? ఈ విషయాన్ని కూడా అంటే న్యూట్రిషన్ గురించి, వెల్‌నెస్ గురించి, హెల్త్ యొక్క వాల్యూ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలండి. హెల్త్ ఈజ్ ఆల్వేస్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఇప్పటి నుంచే వాళ్ళకి హెల్త్ కాన్షియస్‌గా మనం తయారు చేయకపోతే వాళ్ళు బింజ్ ఈటింగ్‌కి అలవాటు పడిపోతారు. ఒక్కసారి వాళ్ళు బయట ఫుడ్‌కి అలవాటు పడ్డారు అంటే వాళ్ళని మళ్ళీ మానిపించడం చాలా చాలా కష్టం. బికాజ్ ఆఫ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అండ్ మంచి హెల్త్ హ్యాబిట్స్ లేనందువల్లే ఈరోజు చాలామంది పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టడం కష్టంగా ఉంది. చాలామందికి ఎస్పెషలీ లేడీస్‌కి హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగే జెంట్స్‌కి టెస్టోస్టెరాన్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. కాబట్టి హెల్త్, న్యూట్రిషను, హోలిస్టిక్ వెల్ బీయింగ్ అంటే ఏంటో వాళ్ళకి నేర్పించండి. మూడవది, ఫిజికల్ యాక్టివిటీ యొక్క ఇంపార్టెన్స్ చెప్పండి. ప్రతిరోజు మీ పిల్లలతో పాటు మీరు కూడా పార్క్‌కి వెళ్ళండి, నడవండి. స్టేడియం ఉంటే స్టేడియంలో గేమ్స్ ఆడిపిచ్చండి. ఇప్పుడు సమ్మర్ క్యాంప్స్ ఉంటాయి. సమ్మర్ క్యాంప్స్‌లో చేర్పించండి. లేదు వాళ్ళకిష్టమైన ఆట ఏదున్నా కూడా వాళ్ళేమి అందులో ఆడి గోల్డ్ మెడలు, సిల్వర్ మెడల్ సంపాదించాలని ఏం లేదు. ఏ యాక్టివిటీ అయినా వాళ్ళు ప్రతిరోజు ఒక 1-2 అవర్స్ ఈ సమ్మర్‌లో ఆడితే ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏంటో వాళ్ళకి టేస్ట్ అనేది తెలుస్తుంది. వాళ్ళు ఫిజికల్‌గా అంటే శారీరకంగా వాళ్ళ వచ్చే మార్పుల్ని వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేయాలో అనేది తెలుస్తుంది. నాలుగవది అండి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ను, మెంటల్ హెల్త్ స్ట్రగల్స్. అంటే ప్రతి ఒక్కరి జీవితం కూడా అంటే జీవితంలో అందరూ సమానంగా ఉండరు. అండ్ ప్రతి ఒక్కరి లైఫ్‌లో స్ట్రగల్స్ అనేవి ఉంటాయండి.
ఒడిదుడుకులనేవి సామాన్యం. ప్రతి ఒక్కళ్ళలో ఉంటది. ఎంత డబ్బుండేవాడున్నా కూడా వాళ్ళ పిల్లలకి ఒడిదుడుకులనేవి ఉంటాయి. సో, మనము లైఫ్‌లో ముందుకు వెళ్తూ ఉంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డీలా పడిపోకుండా దాన్ని ఎలా మనము ఎదుర్కోవాలి? ఒక ప్రాబ్లమ్ వచ్చింది. ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడాలి? ఒకవేళ నీకు ఓటమి అంటే నువ్వేదైనా సిట్యుయేషన్‌లో ఓటమి పాలైనా దాని గురించి మనము సూసైడ్ చేసుకోవాలంత ఆలోచించన అక్కర్లేదు. వేరే ఆల్టర్‌నేటివ్ వే ఉంది. నా నా థింకింగ్ నేను ఎలా ఎలా చేంజ్ చేసుకోవాలి? నేనది విన్ అవ్వాలనంటే నేను ఏం కరెక్ట్ చేసుకోవాలి? నేను ఎక్కడ తప్పు చేశాను? లేదా ఏది కరెక్ట్ చేసుకుంటే బెటరు అనేది స్వీయ పర్యవేక్షణ అంటే సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఏం చేయాలి? సో, మానసికంగా దృఢంగా ఎలా ఉండాలి? స్ట్రగల్స్‌ని మనం ఎలా ఎదుర్కోవాలి అనేది నేర్పించాలి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇంటర్మీడియేట్‌లోనే చాలామంది పిల్లలు సూసైడల్ టెండెన్సీస్‌ని డెవలప్ చేసుకుంటున్నారండి. ఒకటి పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి ర్యాంక్ రాలేదనో, లేదా బాడీస్‌ని కంపేర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు తెల్లగా ఉన్నారు, మేము నల్లగా ఉన్నామనో, లావుగా ఉన్నాము, సన్నగా ఉన్నామనో, లేదా వాళ్ళ గ్రూప్‌లో తనని జాయిన్ చేయించుకోలేదనో చిన్న చిన్న విషయాలు మనకు సిల్లీగా అనిపిస్తాయి. కానీ ఆ టీనేజ్‌లో వాళ్ళు దాన్నే పెద్ద భూతంలా ఆలోచించి అందులో నుంచి బయట ఎలా పడాలో తెలియక తల్లిదండ్రులకు చెప్పుకోలేక సూసైడ్స్ దాకా వెళ్ళిపోతుంటారండి. కాబట్టి మెంటల్ హెల్త్ కంపల్సరీ నేర్పించాలి. అండ్ ది ఫిఫ్త్ వన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. మనం డబ్బుని ఎలా ఖర్చు చేయాలి? డబ్బుని ఎలా కాపాడుకోవాలి? కాపాడుకోవడం అంటే ఎలా మనం దాన్ని పొదుపు చేయాలి? ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి? ఫైనాన్స్ అనేది అంటే డబ్బు గురించి, ఫైనాన్షియల్ హెల్త్ గురించి. ఫైనాన్షియల్ హెల్త్ అంటే మనము ఎంత డబ్బుంటే మనం హ్యాపీగా 1 ఆర్ 2 ఇయర్స్ ఎలా ఉంటామో అడల్ట్స్‌గా మనం ఆలోచిస్తాం. కానీ పిల్లలకి అవి తెలీదు. కొద్దిపాటి డబ్బుతోనే మన లైఫ్‌ని ఎలా గడపొచ్చు, డబ్బుని ఎందుకు పొదుపుగా వాడుకోవాలి అనే ఈ ప్రిన్సిపల్ కూడా నేర్పించాలండి. ఈ 5 ప్రిన్సిపల్స్ మీరు ఇప్పటి నుంచే పిల్లలకి ప్రతిరోజు నేర్పిస్తూ ఉండండి, చెప్తూ ఉండండి. మీ పిల్లలతో మీరు ఈ ఏజ్‌లోనే ఫ్రెండ్స్‌గా మనం ఉండాలి. వాళ్ళు చెప్పింది వినాలి, కొట్టి పారేయకూడదు. మీరెప్పుడైతే ఫోన్‌లవి తీసి పక్కన పెడతారో, పిల్లలు కూడా అవి పక్కన పెడతారు. ఈ సమ్మర్‌లో అయినా మీరు వాళ్ళతో 1-2 అవర్స్ టైమ్ స్పెండ్ చేయండి. బయటికెళ్ళండి, మార్కెట్‌కి వెళ్ళండి, గేమ్స్ ఆడండి. వాళ్ళతో కలిసి గుళ్ళకి వెళ్ళండి. బయట కుదిరితే బయట ప్రదేశానికి వెళ్ళండి. ఇప్పుడు మీరు బాండింగ్ డెవలప్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ ఇంటర్‌లో వాళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నా, బీటెక్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీతో షేర్ చేసుకుంటారు. మీతో షేర్ చేసుకోవడానికి భయపడరు. కొంతమంది భయపడి ఫ్రెండ్స్‌తో చెప్తారండి. సో, ఈ చిన్న చిన్న విషయాలని మీరు గమనించి మీ పిల్లలకి నేర్పించండి. థ్యాంక్ యూ.